నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయి నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది వైసీపీ కార్యకర్తలను జగన్ కలుస్తారని స్పష్టం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ. పద్నాలుగు ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తనకే నమ్మకం లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో లేరని అతనికి అర్థమైందంటూ ఎద్దేవా. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేస్తామన్న కలెక్టర్ ఢిల్లీరావు. నిబంధనలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలని సూచన. ఈ నెల 27న ఇడుపులపాయి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్ను వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు. 4 సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేశామని సజ్జల రామకృష్ణ తెలిపారు. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించామని చెప్పారు. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయని, దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు అని అన్నారు. ఇడుపులపాయి నుండి ఈ బస్సు యాత్ర మొదలు పెడతారని చెప్పారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలుస్తారు అని అన్నారు. సిద్ధం సభలో జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలలో బస్సు యాత్ర సాగుతుందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని తెలిపారు. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారని చెప్పారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుందని అన్నారు. సీఎం జగన్ సభలకు ఊర్లే కదిలి వస్తున్నాయని చెప్పారు. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయని తెలిపారు. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. వారి నుండి సలహాలు సూచనలు తీసుకుంటారని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కనీసం 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర ఉండేలా చూస్తున్నాం. తొలి రోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్ ఉంటుందని, నంద్యాలలో బహిరంగ సభ 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు. ఇందులోనే మా బలం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ, వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే, చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను. ఏవో పడికట్టు మాటలు లాంటివి 4 పట్టుకొని ఎవరో రాయించిన స్క్రిప్ట్లు చదవడం, వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి. ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడ నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి. పూను ఇంకా పెరుగుతాయి. ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోగవుతుంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్లా తీర్చుకుంటున్నారు. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో, లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులను, లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు ఒక చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా
అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి ఒత్తు పెట్టుకోను డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 16న సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేయడం జరుగుతోందని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు తదితరాలపై కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలు, పోటీ చేయనున్న అభ్యర్థులు తదితరులు నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఎంసీసీ అమలుకు సంబంధించి 30 మంది ప్రత్యేక అధికారుల బృందాలు పనిచేస్తున్నాయన్నారు. 42 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలు, ప్రైవేట్ స్థలాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అనాథరైజ్డ్ బ్యానర్లు, పోస్టర్లు, వాల్ రైటింగ్ తదితరాలను తొలగించడం, వైట్ వాష్ చేయడం, ముసుగులు వేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంసీసీ అమలు విషయంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు స్పష్టమైన మార్గనిర్దేశన చేయడం జరిగిందన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించి ఐపీఎస్ 188, 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితరాల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జేసీ సంపత్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా విదితమే 16వ తారీఖున 3 గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి మనకి 72 అవర్స్ 72 గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 24 అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అంటే 48 అవర్స్ అనేది, దాని తర్వాత 72 గంటల ఆ ఎంసీసీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇక నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పేసి చెప్పాలని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకొని అనేది ఒకటి. తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు, ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది చెప్పడంతో పాటు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి అనేటువంటిది తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి. తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా, ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా, వాట్ ఎవర్ ద థింగ్, దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్కి వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పేసి. ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తీసుకొని దెన్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా మరొకసారి మనకి 16వ తారీఖు నుండి నెక్స్ట్ ఈ 18వ తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 18వ తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ 18న వస్తుంది. దెన్ పోలింగ్ అనేది మే 13వ తారీఖున జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది జూన్ 4వ తారీఖున అనేటువంటి జరుగుతుంది. ఈ ఆబ్వియస్లీ ఎలక్షన్స్లో కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది స్కోపే లేదు. ఎలక్షన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ వాలంటీర్స్కి పోలింగ్ డ్యూటీ అనేటువంటిది ఉండదు, కౌంటింగ్ రిలేటెడ్ డ్యూటీ అనేటువంటిది ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ విధంగా వాలంటీర్స్ ఎలక్షనీరింగ్ దీంట్లో ఏదైనా యాక్టివిటీలో ఏమైనా ఒకవేళ వస్తే వెంటనే యాక్షన్స్ అనేటువంటి చాలా గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా
దాని తగ్గట్టుగా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి వాలంటీర్స్ ఎలక్షనీరింగ్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం లేదు అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వేలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమాని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మళ్లీ జగనన్నే రావాలి ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వేలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తమ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని దీవిస్తున్నారన్నారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. డివిజన్ అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తపరిచి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. 175 నియోజకవర్గాలలో గెలిచేది వైసీపీయే అని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసినప్పటికీ నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. నేడు జగనన్న హయాంలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నారన్నారు. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంతింటి కల నెరవేరుతుంది. ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమా మళ్లీ పోటీ చేస్తున్నాడన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. బోండా ఉమాకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 33 డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. బాగా చక్కగా చెప్పాలంటే గతంలో కంటే కూడా రోడ్స్ కానీ చక్కగా ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. ప్రజానికి అంతా కూడా ఎప్పుడు మేము మామూలుగా దీవించబడి అడిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా మేము మళ్ళీ జగనన్నకి ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డివిజన్ని మూర్తి గారు కావచ్చు, మాకు ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మల్లాకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డివిజన్ని ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చేశారు. ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పని. అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటున కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా కోతలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాన్ని మాత్రం ఎవరు నమ్మద్దు అసలు పొరపాటును కూడా. ఎందుకంటే ఇది పనికిరాని కొబ్బరి బొండం, నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. నేను అది ఒకటే చెప్పాను, 2014 నుంచి నువ్వు 19 వరకు ఏం ఏడ్చావు, ఇక్కడ నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? మళ్ళీ ఓటు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓటు అడుగుతావు? ఓటు అడిగిన ఇంక నైతిక అర్హత ఉందా? స్థలాలు కనబడితే కబ్జాలు చేయడాలు, ఏదైనా ఉంటే రౌడీజం చేయడాలు, గోండాయిజం చేయడాలు. బెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుని ఆకాంక్షిస్తూ 33వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో
అవన్నీ తీసుకుని గడప గడపకి వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్ళంతా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటేస్తామా, వెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకిద్దామా అని డివిజన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా ఈ డివిజన్ అభివృద్ధి తప్ప వాళ్ళ అప్పటి పాలకుల అభివృద్ధినే చూసుకున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రజలకి ఏమేం కావాలి అనే దాని మీద, అదేగా డివిజన్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రతిదీ కూడా మేము ప్రజలకు చేయడం జరిగింది. అదే మా గెలుపుకి రేపు ప్రజలందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు చేసిన మోసానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి రేపు జరుగుతున్న యుద్ధంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో 175కి 175 సీట్లు సాధిస్తారు. దాంట్లో మొదటి సీటుగా మేమందరం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది మొదటి సీటు విజయంతో విజయవాడ సెంట్రల్ని బహుమతిగా ఇస్తామని ప్రజలందరూ చెప్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన దమ్మున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారి తోట, సంగుల పేరయ్య స్ట్రీట్, మిరియాలవారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 35 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని అన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసిన దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీన స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన పథకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జరిగే అభివృద్ధి సంక్షేమం మీద కరపత్రాలు తీసుకొని దేవినేని అవినాష్ గారు 18వ డివిజన్లో దాదాపు ఒక 15 రోజుల పాటు పొద్దున సాయంత్రం పాదయాత్ర. ఇక్కడ గతంలో ఈ డివిజన్ ఎలా ఉండేది, నేను ఆ రోజున హామీ ఇచ్చా, 6 హామీలు ఇచ్చా. ఏంటంటే హై స్కూల్గా చేస్తాను, ఎలిమెంట్ స్కూల్ని హై స్కూల్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చాను. హై స్కూల్గా చేయటం మీ కళ్ళ ముందు హై స్కూల్ కంపల్సరీ. ఎస్టీ నిధులతో తెలుగుదేశంలో నేను కళ్యాణ మండపం ఆగిపోయిన దాన్ని 170 లక్షలతో మొన్నే ఓపెన్ చేసుకున్నాము. అలాగే సచివాలయం మొత్తం వ్యవస్థ చేసి స్కూల్కి దారిస్తుంది. అలాగే బ్రహ్మాండమైన పార్కు ప్రజలందరికీ అనుకోవచ్చు. అలాగే ఈ డివిజన్లో ఉన్న అన్ని రోడ్లు 12 రోడ్లు ఉన్నాయి. 12 రోడ్లకు కూడా యూజీడీ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ లైటింగ్ వ్యవస్థ కూడా. అలాగే 108కి ఒక రూమ్ కట్టేసింది 12 లక్షల రూపాయలు. అలాగే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి హైవే నుంచి వచ్చేవాళ్ళు తొందర రావడం కోసం మెట్లు కట్టించి రైలింగ్ కూడా ఎట్టింది. అలాగే గతంలో ఈ ప్రాంతంలో గంజాయి మొక్క అడ్డాగా ఉండేది. మరి వాటిలన్నిటినీ కాదని ఈ రోజున
పట్టపగలాగా ఇవాళ ఒక మనిషి నించుంటే ఆ సందు చివరి మనిషి కూడా తనేటట్టు ఈ డివిజన్ మొత్తం లైటింగ్ వ్యవస్థ అలాగే ఎవరైతే గంజా బ్యాచులో అలాగే పాల్గొంటారు. అది కాకుండా నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజలకు ఏం కావాలో మరుగుతుంది వాటన్నింటినీ చూచా తప్పకుండా పూర్తి విత్ ఇన్ 3 years. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తండ్రి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అనాయకులు అలాగే ఫీజు రియంబర్స్ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఈ విధంగా ఎన్నో పథకాలు ఒక్కసారి గంట దానినే దివంగతులు మాజీ మంత్రి గారు నెహ్రూ గారు తనయుడు అవినాష్ తండ్రి బాటలోనే స్టార్టింగ్లో అవినాష్ గారిని నెహ్రూ గారు అబ్బాయిని ఇప్పుడు ఎవరు అనకుండా అవినాష్ గారు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కంటే 10 అడుగులు ముందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అలాగే అవినాష్ గారు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ 22 జిల్లాలు దాదాపు 900 కోట్ల అభివృద్ధి చేయండి. మన తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు గడప గడపకి ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తూ ఏం పథకాలు వచ్చింది, ఎటువంటి సంక్షేమం జరిగింది అని చెప్పని తన ఒక ఇదిలో అందరినీ కూడా కలుసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అండి. ఈ 18వ డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారో అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది. ఎందుకంటే ఆధారం ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, వెనకాల పార్కు కనిపిస్తుంది, అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసినటువంటి పార్కు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి, పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను డివిజన్లో రోడ్లు కూడా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంటికి డ్రైనేజ్, ఇంటికి వాటర్. తారక నగర్లో పక్కన కృష్ణమ్మ పారుతున్నా కూడా తాగడానికి నీళ్ళని పరిస్థితి కార్పొరేషన్కి ముందు అనమాట. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా పంపులు. అదే విధానం ఈ రోజు అవినాష్ గారు కూడాను గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళు కూడా ముందుకు వచ్చి అయ్యా మీ వల్ల మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇళ్లలో మీ వల్ల ఫంక్షన్ వస్తుంది, మీ వల్ల మాకు ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ విషయం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గమైన అవినాష్ బాబు గారు గెలుపు కోసమని గడప గడప ప్రోగ్రాంలో కూడా అన్ని పథకాల గురించి వివరించడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో కూడా అత్యంత ఉత్సాహంతో కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి బాబు గారు మీకు ఓటేస్తాము, కంపల్సరీగా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగవంతుడు యువకుడు అయిన దేవినేని అవినాష్ బాబుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా నవరత్న పథకాలు ప్రజల్లోకి ప్రతిదీ కూడా ఇంటికి ప్రతి గడపకు చేరుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఈ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజారిటీతో 175 వచ్చే వరకు కూడా ఫ్యాన్ గుర్తుకుని ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను. రాష్ట్రంలో రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నిటిలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఏ శాఖ పైననైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ పార్టీ తరపున పశ్చిమ నుండి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాల్సిన అవసరం ఉందని, అందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారి అభివృద్ధి జరగాలన్నా, రాజధాని ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు కోరారు. భవానీపురం శివాలయం సెంటర్ నందు ఓ కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలతో పాటు ఆర్యవైశ్యులు, వక్కలగడ్డ భాస్కర్రావు మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్కలగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశాన్ని అభివృద్ధి చేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. విద్యార్థి దశ నుండి తాను రాజకీయంలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు. రంగ శిష్యుడిగా పేదల అభ్యున్నతికి పాటుపడ్డానని పేర్కొన్నారు. వివిధ సంస్థల్లో పనిచేసి సేవా కార్యక్రమాలు చేశానని వెల్లడించారు. అధిష్టానం తనకే సీటు కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2014లోనే వక్కలగడ్డ భాస్కర్రావు పోటీ చేయాలని భావించారని వక్కలగడ్డ శ్రీకాంత్ అన్నారు. వక్కలగడ్డ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ నుండి పశ్చిమ సీటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వక్కలగడ్డ భాస్కర్రావుకు సీటు కేటాయిస్తే ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం. నేను వక్కలగడ్డ భాస్కర్రావుని. భవానీపురంలో వెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఉంటాను. మీ అందరికీ తెలుసు ఈనాటి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే, అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్నా, మన రాబోయేటువంటి తరానికి మంచి ఆంధ్రప్రదేశ్ని ఇవ్వాలన్నా, మనకు ఒక రాజధాని ఏర్పరచుకోవాలన్నా అవసరమైంది ఈ కూటమి. తెలుగుదేశం, బీజేపీ అండ్ దాని జనసేన, ఈ మూడు కలిసినటువంటి కూటమిలో వీరందరూ కలిసి సమృద్ధిగా, సమిష్టిగా, సమైక్యంగా వీళ్ళ ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈనాటి ఉన్నటువంటి రాక్షస క్రీడ అంతమవుతుంది. ఈ పాలన తగ్గుతుంది. మంచి పరిపాలన, సుపరిపాలన, మంచి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా భారతదేశం పెరుగుతుందని, అందులో ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సమైక్యత, సమానత్వము, సమగ్రత భావాలు, ఆశలు, ఆశయాలతో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని, దీన్ని ఒక సస్యశ్యామలం చేయాలని, రాబోయేటువంటి తరానికి మనం మంచి పళ్ళు అందించాలని, జీవన విధానంలో మార్పు రావాలని, అందరికీ కూడా అందరికీ కూడా భుక్తి కలగాలని కోరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ని, అలాగే దేశాన్ని కూడా మంచి మార్గంలో నడపాలి అని అనుకునే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఆలోచనలన్నీ కూడా నా మనసులో ఉంది. నేను చదువుకున్నప్పుడు ఒక స్టూడెంట్ లీడర్గా, నేను రంగా గారి శిష్యుడిగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా. నవనాగరికత, నవ సమాజం స్థాపించాలనేటువంటి భావన కలిగిన వాడిని. అందరికీ నమస్కారం. నేను మీ వక్కలగడ్డ శ్రీకాంత్ని. ఏదైతే మా బాబాయ్ గారు, సొంత బాబాయ్ గారు భాస్కర్రావు గారు చెప్పినట్టు వ్యాపార మరియు వాణిజ్య రంగాల్లో, సేవా రంగాల్లో, ఎన్నో రంగాల్లో ఈ వక్కలగడ్డ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. అది మీకు తెలిసిన విషయమే. వక్కలగడ్డ ఫౌండేషను, అట్లాగే స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారేంటని చెప్పని మమ్మల్ని అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం. 2014లోనే ఆయన కంటెస్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. కానీ అప్పుడు కొన్ని ఈక్వేషన్స్ వల్ల కాదని చెప్పని ఆ రోజు మేము ఆగడం జరిగింది. ఈరోజు రాష్ట్రంకు ఉన్న పరిస్థితి ఇలాగున్నప్పుడు మంచి వ్యక్తులు, అందులో కూడా రాజకీయ నాయకులు అంటే ఇలాగ ఉంటున్నారా అని ప్రజలు బిహేవ్ చేసే టైంలో ఒక చదువుకున్న వ్యక్తి,
కనీసం విజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీలో ప్రయత్నం మొదలుపెట్టారు. అది ఆల్మోస్ట్ అక్కడ పరిశీలనలో ఉంది. కాబట్టి అందరినీ పిలిచి ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే, పిలిచి మా మనోభావాన్ని తెలియజేసుకోవడం కోసం నేను ఒక్కరోజు కేవలం ఒక 10 మందికో 20 మందికో ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెసేజ్కి ఈరోజు 1500 నుంచి 2000 మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. కోరుకుంటామో ఇది ఒక సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ మనం ఏదైతే కోరుకుంటామో ఆయన పాలిటిక్స్ లేనప్పుడు కూడా గత 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నదే అది. అంటే ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా వాళ్ళు ఎదగడానికి ఎంతో తోడ్పడ్డారు. అలానే ఆయనతో పాటు చుట్టుపక్కల ఉన్న సమస్యల్ని ఎన్నో విధాలుగా సాల్వ్ చేశారు. అలానే లయన్స్ క్లబ్ ద్వారా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ గ్రామాల్లోకి ఆల్రెడీ ఆ రోజుల్లోనే లయన్స్ క్లబ్లో సర్వీస్ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో తిరిగి అక్కడున్న సమస్యలన్నీ తెలుసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఫండ్స్ రైజ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. గ్రామ దత్తత విలేజ్ అడాప్షన్ అనేది ఒక 12 గ్రామాల్ని ఈయన డిస్ట్రిక్ట్ గవర్నర్ కింద ఉన్నప్పుడు ఒక 12 గ్రామాల్ని దత్తత తీసుకొని 2009లో అది కంప్లీట్ చేయడం జరిగింది. సో సేవా పరంగా చూసుకున్న మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వ్యాపారస్తులు ఎక్కువ, వ్యాపారస్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒక ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉండటం వల్ల వ్యాపార వర్గాల్లో ఉండే సమస్యలన్నీ కూడా తెలిసిన వ్యక్తి. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా పేదలకి అందరికీ ఎలాంటి సమస్యలు ఉంటాయో కూడా తెలిసిన వ్యక్తి. సో ఇది 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయాణానికి ఇప్పుడు ఒక పొలిటికల్ టచ్ ఇవ్వాలనేదే ఈ ప్రయత్నం. పాలిటిక్స్లో ఎంటర్ అవడం ద్వారా సమస్యలన్నీ పర్మనెంట్గా మనం సాల్వ్ చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ రిటైర్మెంట్లో ఆయన అలాంటి నిర్ణయంతో ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మన బీజేపీ అధిష్టానం కూడా ఈయన సేవా కార్యక్రమాన్ని ఈయన ప్రొఫైల్ని గుర్తించి తొందరగా కన్ఫర్మ్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. We all support బక్కలగడ్డ భాస్కర్రావు గారు. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేసుకున్నామని, డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళ్తే తగిన ఆధారాలు ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టామని, లాడ్జ్, హోటల్స్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. సో అందరం కూడా ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఉంటాము. దీని తగ్గ ఆదేశాలు కూడా మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు డీసీపీ అండ్ ఇంక్లూడింగ్ సిపి లెవెల్ వరకు కూడా అందరికి కూడా సెన్సిటైజ్ కావడము, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికలు మనం నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్ ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇలా టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ మోర్ దెన్ 10 crores. దిస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎనీ యూనిట్. సో ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదేవిధంగా మన డీజీపీ ఆఫీసు, డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ రకంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కోడ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 daysలో కూడా మనకి 48 lakhs మనం చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేశాం. ఇప్పుడు అమౌంట్ సీజ్ చేసిన తర్వాత అది అమౌంట్ మోర్ దెన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు క్యారీ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ మాత్రమే మనము రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒకటి. అంతేకాకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్కి ఇప్పటిదాకా 4 సిఆర్పిఎఫ్ కంపెనీస్ వచ్చున్నాయి. 5వది కూడా రేపు వస్తుంది. అంతేకాకుండా విత్ ఇన్ ద సిటీ కూడా నిన్నటి నుంచి ఒక 4 చెక్ పోస్టులు పెట్టాము విత్ ఇన్ ద స్టేట్. అంటే గోడవల్లి దగ్గర, బ్యారేజ్ దగ్గర,
తర్వాత భారత్ దగ్గర, తర్వాత ఇబ్రహంపట్నం దగ్గర కూడా మనం తర్వాత ఈ నున్న దాటిన తర్వాత కూడా పెట్టాము. సో దాంట్లో కూడా సిఆర్పిఎఫ్, తర్వాత ఏఆర్ సిబ్బంది, సివిల్ ఫోర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ కోఆర్డినేషన్ విత్ ద రెవెన్యూ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సీటు బీసీ వర్గానికి చెందిన బీజేపీ నేత గొలగాని రవికృష్ణకు కేటాయించాలని నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు కేవీ రామారావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గొలగాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమరాండం అందజేసినట్లు, ఇది ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నాయకుల పరిశీలనలో ఉన్నట్లు తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు కేవీ రామారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైక్య, బీసీ సమైక్య, యాదవ సంఘం సమైక్య ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు బీసీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర బీజేపీ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గొలగాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమరాండం అందజేసినట్లు వివరించారు. గొలగాని రవికృష్ణ రాష్ట్రంలో ప్రజా సేవలో పేరుగాంచిన వ్యక్తి అని తెలిపారు.
గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తి అని చెప్పారు. ప్రజల సేవ కోసం ప్రజాసేవకై ముందుండే వ్యక్తి కనుక రాష్ట్రంలోని రాజకీయాల పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం ప్రకటించాలని ప్రజలు ఆశిస్తున్నట్లు కేవీ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూరాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు చింతల కృష్ణ, భారత యాదవ సంఘం ప్రచార కమిటీ అధ్యక్షుడు మరియు బొట్ట నాగార్జున, బీసీ యోజన నాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కేవీ రామారావు, ఏపీ బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగు పెట్టడం జరిగింది. మరి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో కాకుండా విడప్పుడు కూడా మంచి స్పందనగా వచ్చింది. కరోనా టైంలో పేదవాడికి రూపాయి లేకుండా మరి గొలగాని ట్రస్ట్ నుంచి 10,000 మందికి ముందివ్వడం జరిగింది. అట్లాగే కొంతమంది నాయ బ్రాహ్మణులకి కిట్లు కూడా కరోనా టైంలో ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకు కూడా పిలిచి 1 టౌన్ ఏరియాలో వారికి కూడా బట్టలు అవన్నీ కూడా అందించారు. ప్రతిసారి కూడా అన్నింటిలో కంటే అన్నదానం ముఖ్యమని భోజనాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రస్ట్ నుంచి. ఆ ట్రస్ట్ చాలా వరకు సేవ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మా బీసీలకి అవకాశం ఇవ్వాలని పార్టీ మేము కోరుతున్నాము. ఈరోజు అందరూ వేరే కులాలు చేస్తున్నారు. బీసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా బీసీలకి ఎందుకని ఎమ్మెల్యేలుగా రాలేకపోతున్నాం అనేది బాధాకరంగా ఉంది. అట్లాగే మరి ఈ 3 పార్టీల కలయికలో జరిగింది కాబట్టి ఈసారి గొలగాని రామకృష్ణ గారికి, రవికృష్ణ గారికి ఈ అవకాశం ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకంటే కష్టపడి పనిచేసి ఆయన అమెరికాలో ఉన్నా సరే ఇక్కడ పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా కార్యక్రమం ఉందంటే ముందు ఉండేది గొలగాని ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా చాలా వరకు పేదవాడికి కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం వారు గుర్తించి మరి ఈ గొలగాని ట్రస్ట్కి చూసి మరి టికెట్ మాత్రం అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎప్పుడు పిలిచినా ఈ కార్యక్రమంలో పేదవాళ్ళకు కూడా గొలగాని ట్రస్ట్ నుంచి బట్టలు పెట్టడం అయింది. అదే మోడీ గారు పుట్టినరోజు మరి నగరాలు కళ్యాణ మండపంలో చిట్నగర్లో పేద కార్మికులకు అందరికీ కూడా వీళ్ళు కష్టపడి పనిచేస్తున్నారని వారికి మగవారికి బట్టలు, ఆడవారికి కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ప్రతి దానికి కూడా గొలగాని ట్రస్టు బాగా పనిచేస్తుందని కూడా 1 టౌన్ ఏరియాలో మరి ఇంకా ఏ ట్రస్టు కూడా నాకు కనపడలేదు. అందువల్ల మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. నా పేరు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభకి జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని, కో చైర్మన్ని, బీసీ జాతీయ సంక్షేమ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిని. గొలగాని రవికృష్ణకి పశ్చిమ నియోజకవర్గం బీజేపీ తరఫున సీటు ఇవ్వాలని, ఆయనకి యాదవులు అక్కడ ఎక్కువగా ఉన్నారు, బీసీలు కూడా ఎక్కువగా ఉన్నారు, ఆయనకి 40,000 మెజారిటీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి అని అనుకున్నాం. ఆటో రవాణా రంగ కార్మికుల పొట్టకొట్టిన బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించాలని సిపిఎం నేతలు బాబురావు, దోనేపూడి కాశీనాథ్ కోరారు. మోడీతో జతకట్టిన తెలుగుదేశం, జనసేనలకు బుద్ధి చెప్పాలన్నారు. కార్మికులకు అండగా నిలిచి సిపిఎంను గెలిపించడం అని వారు విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులపై అక్రమ పెనాల్టీలు ఆపాలని అన్నారు. విజయవాడ సెంట్రల్లో సిపిఎంకు మద్దతు పలికిన ఆటో కార్మికుల సభలలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, యూనియన్ గౌరవ అధ్యక్షులు డి కాశీనాథ్తో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు చాలా ప్రాధాన్యత కలిగినవి. దేశాన్ని ముంచిన మోడీని మళ్ళీ తేవటం అంటే
ప్రజలకై ఉరితాళ్ళు బిగించడమే. అటువంటి బీజేపీ మోడీతో జతగడుతున్నటువంటి తెలుగుదేశం జనసేనలు మోడీ పాపంలో వాటాలు పంచుకుంటున్నాయి. కాబట్టి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పేరుతో వస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు రానివ్వటానికి జనం సిద్ధంగా లేరు. రెండో వైపున వైసీపీ 5 ఏళ్లలో జనం దగ్గర లాగింది ఎక్కువ, ప్రజలకు ఇచ్చింది తక్కువ. అందుకే ఈ మోసాలను జనం గమనించారు. ఈసారి కార్మికుల ప్రతినిధులుగా, పేదల ప్రతినిధులుగా, ప్రజల ప్రతినిధులుగా సిపిఎంని విజయవాడ సెంటర్ నుంచి గెలిపించండి. పార్టీలు మార్చేవాళ్ళను కాదు, ప్రజల తరపున నికరంగా నిలబడే సిపిఎంని గెలిపించండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా రంగం కుదేలైపోతూ ఉంది. ఆటో కార్మికుల సంపాదన తగ్గిపోయింది. ఉన్న సంపాదన ప్రభుత్వానికి ఈ చలానాలు, ఇన్సూరెన్సులు, అలాగే ఉన్నటువంటి గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు, మళ్ళీ ఇంటి దగ్గర చెత్త పన్ను, ఈ రకమైన భారాలతో వసూలు చేస్తున్నారు. అందుకే రాబోయే కాలంలో ఈ అన్ని సమస్యల మీద అసెంబ్లీలో కార్మికుల తరపున గళం విప్పాలి. సిపిఎంని సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలిపించండి. ఈరోజు రాష్ట్రంలో రవాణా రంగం కుదేలైపోయింది. బీజేపీ విధానాల వల్ల, వైసీపీ విధానాల వల్ల సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి నాయకత్వాన సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున గతంలో ఆందోళనలు జరిగినాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. మొట్టమొదటి డిమాండ్గా ఓలా, ఊబర్, ర్యాపిడ్లను నిషేధించాలని చెప్పారని, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పనేటువంటి దాన్ని పునరాలోచన చేయాలని చెప్పారని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, టిట్కో ఇళ్లు కేటాయించేటువంటి దానికి పూనుకోవాలని, వాహన మిత్ర, ఆటో డ్రైవర్ ఓనర్ అనే కాదు, ఆటో డ్రైవర్, ఆటో మీద జీవనం సాగించేటువంటి ప్రతి ఒక్కరికి వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేయాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, 300 యూనిట్లు ఉందనే పేరుతో సంక్షేమ పథకాలు రద్దు చేయకుండా ఆటో కార్మికులందరికీ సంక్షేమ పథకాలు రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డుని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని ఇత్యాది డిమాండ్లు అనేకం ఈరోజు ఆటో రంగం ముందు ఉన్నాయి. ఈ చలానాలు రద్దు చేయాలి, ఆర్టీఏ వేధింపులు ఆపాలి, పోలీసు వేధింపులు ఆపాలి, ఫైన్లు ఫోటోల ద్వారా, పోలీసులు లాఠీలు మర్చిపోయి ఫోటోల ద్వారా ఈ ఫైన్లు విధించేటువంటి దానికి 100,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అవి నిరోధించాలి, ఆపాలి అని చెప్పనేటువంటి డిమాండ్తో ఈరోజు ఆటో రంగం ముందుకు సాగుతా ఉంది. దీనికి మద్దతుగా ఈరోజు ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్కళ్ళు కూడా దీని తరపున మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% ఉన్న భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10%గా ఉన్న పెట్టుబడిదారులకు అక్రమంగా అప్పగించడాన్ని హైదరాబాద్లోని సహకార ధర్మపీఠం ధర్మకర్త సంబారపు భూమయ్య ఖండించారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన చట్టాలను సవరిస్తామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో హామీ ఇవ్వాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ రాష్ట్ర సహకార ధర్మపీఠం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్త సంబారపు భూమయ్య మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ఆయా పార్టీల నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మన దేశంలోని 29 కోట్ల మంది సభ్యులు తమ అవసరాలను, ఖర్చులను తగ్గించుకొని దానిని మూలధనంగా దాచుకున్నారని, 40,689 కోట్లతో సుమారు 9 లక్షల వివిధ రకాలైన సహకార సంఘాలను స్థాపించుకున్నారని చెప్పారు. దానితో వ్యాపారం నిర్వహిస్తూ లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి ప్రముఖ ఆర్థిక రంగాలలో సహకార వ్యవస్థను నిలబెట్టారని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలలో ఈ 2 చట్టాలను సవరించడానికి సహకార స్టాక్ ఎక్స్చేంజ్ అనే భావనను ఆమోదించబోమని హామీ ఇవ్వాలని కోరారు. ఈ చట్టాలను ఖండిస్తూ తాము చేసే యాత్ర కొత్త పార్లమెంట్ సమావేశం అయ్యే వరకు కొనసాగుతుందన్నారు. దేశంలోని ప్రతి జిల్లా నుంచి సభ్యులు సంతకాలు చేసిన ఒక వినతి పత్రాన్ని సహకార సంస్థలను పరిరక్షించడం అనే నినాదంతో సేకరించి నూతన పార్లమెంట్ సభ్యులకు ప్రజల ఆకాంక్షగా అందించడం జరుగుతుందన్నారు. పత్రికా విలేకరులకు సహకార ధర్మపీఠం తరఫున శుభాభివందనాలు. మేము సహకార ధర్మపీఠం సహకార ధర్మ ప్రచారానికి, దాని సహకార ధర్మ రక్షణకు
ఈ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మం అనేది సహకార ధర్మము అమలు చేయనిదే ఏ ఆర్థిక సామాజిక ధర్మము వర్ధిల్లదు ఏం అనేది ఇది నిర్వివాదాంశము. ఎందుకంటే సహకార ధర్మము దోపిడీ, సామాజిక దోపిడీ కానీ ఆర్థిక దోపిడీ కానీ నివారించి స్వయం సమృద్ధి చేపిస్తుంది ఈ సహకార ధర్మం. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థలైనా సరే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అయినా సామ్యవాద ఆర్థిక వ్యవస్థలైనా సహకార విధానం అమలు ద్వారానే ఆ ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కగలుగుతాయి, మనగలుగుతాయి. ఇది ఆర్థిక సూత్రము. ఇది ఎప్పుడైతే ఈ సహకార విధానాన్ని అమలు నుండి ఆ వ్యవస్థలు దూరం అవుతాయో, దీనికి నిరాధారణ చేస్తాయో ఆ వ్యవస్థ కుప్పగూలుతుంది. దీనికి చారిత్రక దృష్టాంతమే 1840లో అత్యున్నత దశలో ఉన్న పారిశ్రామిక విప్లవం వస్తున్న సందర్భంలో ఆ వ్యవస్థలు కూలి సామ్యవాద వ్యవస్థ వచ్చి అనేక దేశాలలో సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అక్కడ ఏంటంటే సహకార ఆర్థిక విధానాన్ని అమలు చేపట్టారు. తర్వాత ఈ సామ్యవాద దేశాలు కూడా సహకార ఆర్థిక విధానాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఆ వ్యవస్థలు కూడా కూలిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ దేశంలో అయినా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుని ప్రజల యొక్క మన్నలు పొందాలి అంటే సహకార ఆర్థిక విధానం అమలు ఒక ప్రధాన అంశము, ఏకైక అంశం అనట్లేదు, ప్రధాన అంశము. సో ఈ సహకార ఆర్థిక విధానం కోరుతుంది ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయమని, పబ్లిక్ చేయమని కోరదు. ప్రజలకు డెమోక్రటిక్ హక్కులు, ప్రజాతంత్ర హక్కులు, నైతిక హక్కులు ఉండాలి అనేది కోరుతుంది. ప్రజాతంత్ర ఆర్థిక విధానం కొనసాగాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయి నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది వైసీపీ కార్యకర్తలను జగన్ కలుస్తారని స్పష్టం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ. పద్నాలుగు ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తనకే నమ్మకం లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో లేరని అతనికి అర్థమైందంటూ ఎద్దేవా. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేస్తామన్న కలెక్టర్ ఢిల్లీరావు. నిబంధనలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.